మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. ఏదైనా చేసి రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలి. అలా అయితేనే నలుగురిలో గుర్తింపుతో పాటు బాగా డబ్బు సంపాదించొచ్చు. ఇదే నేటి కాలంలో కొందరు యువతీ యువకుల ఆలోచనలు. సోషల్ మీడియా పుణ్యమాని ఏదో ఒక రీల్స్ చేసి ఫేమస్ అవుతున్నారు. అచ్చం ఇలాగే మనం కూడా చేసి ఫేమస్ అయితే బాగుంటుందని భావించి రకరకాల రీల్స్ చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే అసలు సమస్యే ఉండదు. కానీ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తేనే అసలు సమస్య. అయితే అచ్చం ఇలాగే చేశాడో యువకుడు. నడి రోడ్డుపై బారికేడ్లకు నిప్పు పెట్టి రీల్స్ చేశాడు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే చేతిలో సెల్ ఫోన్ ఉండి కొద్దిసేపు ఖాళీగా ఉంటే చాలు రీల్స్ చేయటం, లేదంటే రీల్స్ చూడటం. ఇదే నేటి కాలంలో కొందరు యువతీ యువకులు చేసే పని. ఇలాగే బరితెగించి ప్రవర్తించాడు ఈ యువకుడు. దక్షిణ ఢిల్లీలోని ప్రదీప్ దక్జాత్ అనే యువకుడు ఇటీవల ఓ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ ఉన్న సమయంలో తన స్నేహితుడితో కలిసి రీల్ చేశాడు. ఇంతేకాకుండా ఆ కారు డోర్ తెరిచి దాని ముందు పోజులు ఇస్తూ ఫోటోలు తీసుకున్నాడు. ఇక ఇది మరొక ముందే మరో దారుణానికి ఒడిగట్టాడు. ప్రదీప్ దక్జాత్ ఒక చోట పోలీస్ బారికేడ్లకు నిప్పు పెట్టాడు. ఇంతటితో సరిపెట్టకుండా ఆ బారికేడ్ల మధ్యలో నుంచి హీరోలాగా నడుచుకుంటూ వస్తూ రీల్స్ చేశాడు. దీన్నే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారి చివరికి పోలీసుల వద్దకు వెళ్ళింది. దీంతో ఈయన వీడియోను చూసిన పోలీసులు షాక్కి గురయ్యారు. అనంతరం నిందితుడు ప్రదీప్ దక్జాత్ పై కేసు నమోదు చేశారు. ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేయగా మరో యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చూసారుగా, పిచ్చి పీక్ స్టేజ్కి చేరితే ఇలా ఉంటుంది. రీల్స్ మైకంలో పడి ఏం చేస్తారో వీరికి అర్థం కావట్లేదు. రీల్స్ చేయటం తప్పు కాదు, కానీ ఇలా నలుగురికి ఇబ్బందులు కలిగిస్తూ చేయటం అనేది లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. మీరు కూడా రీల్స్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.